గుడ్ మార్నింగ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సామ్ స్టోరీ. ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో. అందరూ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎటు పోతున్నావు? బాయ్ చెప్పు అమ్మమ్మకి. ఏమొచ్చినాయి? మంకీలు వచ్చినాయా? ఎక్కడున్నాయి మంకీ? పాపం పిల్లలిద్దరిని ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేపి స్నానం చేయించుకొని తీసుకొని వచ్చినాం. ఇక్కడ జైత్యాలకు వచ్చి ఇంటి నుండే వెళ్ళాలని ఇక్కడ నుండే బయలుదేరుతున్నాం. కానీ పిల్లలైతే ఏమి ఇబ్బంది పడలేరు, మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టలేరు. అంతా ఎర్లీ మార్నింగ్ లేచిన. జైత్యాలు అంటేనే ఒక రకమైన ఎనర్జీ వస్తుంది వాళ్ళకి. అక్కడికి వెళ్ళడం అంటే ఇష్టం వాళ్ళకి. అక్కడ ఉంటే అక్కడ వాతావరణం, అక్కడ పిల్లలు ఉండరు, ఆడుకోవచ్చు. మేము ఉండే దగ్గరనైతే ఎక్కువ ఎవరు చిన్న పిల్లలు ఉండరు, వాళ్ళకి ఆడడానికి కూడా ఏముండదు. ఆడాలనిపిస్తే టాయ్స్ తోటి ఆడతారు, లేదంటే మాతో ఆడతారు. మేము పొద్దున్నే వస్తాం కాబట్టి ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు. మళ్ళీ లేట్ నైట్ అవుతుంది కాబట్టి మేము వెళ్ళేసరికి కూడా అందరు పడుకోపోతారు. వాళ్ళకి ఎప్పుడైనా ఆడాలనిపిస్తే ఇక్కడనే ఫ్రీగా ఆడతారు జగిత్యాల్లోనే. అందుకే ఇక్కడికి రావడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఇప్పుడే జర్నీ స్టార్ట్ చేసినాం. కారు ముందు ఒక కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయాలి కాబట్టి కొబ్బరికాయ కొట్టేసి జర్నీ స్టార్ట్ చేసినాం. ఇలా స్టార్ట్ చేసినామో లేదో 9:30 అవుతుంది. కథం పడుకోపోయారు పిల్లలు. వెళ్ళే దారిలోనే కొమరవెల్లి ఉంటుంది. కొమరవెల్లి మల్లన్న అంటారు. మాకైతే ఇంటి దైవం, మేము బాగా నమ్ముతాం. మా ఇంట్లో వాళ్ళందరూ బాగా నమ్ముతారు ఈ దేవుణ్ణి. అందుకే ఈ దేవుని బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని ఈ జర్నీ చాలా సేఫ్గా జరగాలని మనస్ఫూర్తిగా మొక్కుకొని, సేఫ్గా రీచ్ అయ్యి సేఫ్గా రిటర్న్ అవ్వాలని మొక్కుకొని ఈ జర్నీని ఇలా స్టార్ట్ చేసాం. ఏం కావాలి? అయ్యొచ్చది నాది, నాకు ఇయ్యవా? ఉన్నాయి నాకు. ఏం కావాలి? అమ్మిస్తావా? అయ్యొచ్చది నాది, నాకు ఇయ్యవా? ఉన్నాయి నాకు. అమ్మకి ఇయ్యవా? అబ్బా పెట్టావా? ఇంకా అరే ఆడబెట్టి నువ్వే తీసుకుంటున్నావు. దా దా అయ్యో అమ్మో చూస్తున్నారు కదా మా పిల్లలు చేసే రచ్చ. ఈ జర్నీ చేసినాక నాకు అనిపించింది ఇంకోసారి పిల్లలతో ఏ జర్నీ చేయకూడదని. వీళ్ళతోటి చుక్కలు కనిపించినాయి మాకు. చుక్కలు కాదు, ఇంకా దానికి మించిన మాట ఏదన్నా ఉంటే అవే కనిపించినాయి. ఇప్పుడే జర్నీ స్టార్ట్ చేసినట్టు అనిపించింది. ఆలోపే లంచ్ టైం కూడా అయిపోయింది. అందుకే ఒక దగ్గర ఆగి తిందామని ఆగినాం. అసలు వీళ్ళు చేసే అల్లరికి లంచ్ టైం అయిందనే విషయం కూడా మాకు గుర్తులేదు. 12 అవుతుందనే విషయం కూడా మర్చిపోయినాం మేము. అంత తొందర అసలు టైం తెలియకుండా ట్రావెల్ చేసేసినాం మేము. తమ్ముడేడి? అయ్యో తమ్ముడావు అక్కడ నడుచుకుంటూ వస్తున్నాము. బాయ్ అటుకుతున్న కారు వేయందని. తమ్ముడిని వదిలిపెట్టి పోతున్నాం మనం. తమ్ముడు పోనా పోనా అయాన్స్ ఇట్రా ముట్ట కట్ట
కట్టేవాడే పడే చెప్పు కూర్చుతాయి కాళ్ళు 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 చిన్న కాళ్ళు. హాయ్ చెప్పు రా వీడియో తీస్తున్నా. హాయ్ చెప్పు చెప్పవా? బీచ్పల్లి హనుమాన్ టెంపుల్ ఎంతమంది విజిట్ అయ్యారో కమెంట్లో చెప్పండి. నేను ఫస్ట్ టైం వెళ్తున్నా. ఇక్కడ ఫేమస్ ఏంటంటే చేతికి కట్టుకునే కంకణాలు ఫేమస్. ఇక్కడికి వెళ్తున్నామంటే ఎవరైనా మాకు కూడా తీసుకురండి కంకణాలు అని చెప్తారు. అందుకే వాటి కోసమన్నా ఇవి దగ్గరికి రావాల్సి వచ్చింది. వెళ్ళే దారిలోనే కాబట్టి చూసుకొని వెళ్దామని ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన నేనైతే. ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇంకా గుడి పక్కనే కృష్ణా నది ఉంటుంది. అక్కడికి వెళ్ళి అందులో కొన్ని వాటర్ తల మీద చల్లుకొని వద్దామని వెళ్ళాము. వేసుకునేసరికి బుక్లో కొట్టుతూనే నాకు అట్లా అయింది. ఇలా ఇప్పుడు వరకు ఏమంటారు చూసుకుంటే వాళ్ళు వేసేసుకుంటున్నాను. చల్లు అన్మిన చల్లు. గోవిందా గోవిందానా గోవిందా పెడుతుండు మంచిగా పెడుతుంది. గోవిందా గోవిందా గోవిందా. అయ్యో నా అవ్వ సగం తీసుకుందా.